ఏపీ తొలి కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. జూన్ 24న చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలి మంత్రివర్గ భేటీ కానుంది. కేబినెట్ భేటీకి ఏర్పాట్లు చేయాల్సిందిగా అన్ని శాఖల అధిపతులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 21వ తేదీలోపు అన్ని శాఖల నుంచి అవసరమైన ప్రతిపాదనల్ని నిర్దేశిత ఫార్మాట్ లో అందజేయాలని సీఎస్ సూచించారు. 24న జరిగే తొలి కేబినెట్ భేటీలో ఎన్నికల హామీలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత సచివాలయానికి వచ్చిన సీఎం చంద్రబాబు 5 కీలక హామీలపై సంతకాలు చేశారు. ఈ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు నిర్ణయంతో పాటు సూపర్ 6 ఎన్నికల హామీలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఏపీలో పెన్షన్ల పెంపు నిర్ణయం, డీఎస్సీ ఉద్యోగాల భర్తీ వంటి అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. వాలంటీర్ వ్యవస్థపై విధి విధానాల ఖరారు, వేతనాల పెంపు వంటి అంశాలు కూడా చర్చించనున్నారు. దీంతో పాటు పోలవరం నిర్మాణంపై భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు ఏపీ సెక్రటరీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించి కేబినెట్లో ఏవైతే కనుక అంశాలు చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందో దానికి సంబంధించిన అజెండా రూపొందించడం కోసం అని చెప్పి వివరాలు పంపించవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 21వ తేదీలోగా దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలన్నీ కూడా సమర్పించాలని చెప్పేసి ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయా శాఖ అధికారులు ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు అయితేనేమి, తర్వాత ఇప్పుడు ఏవైతే కనుక గత ప్రభుత్వం తయారీలో ఏవైతే డెవలప్మెంట్ ఆగిపోవడం జరిగిందో వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. కీలకమైనటువంటి శాఖలు గ్రామీణాభివృద్ధి అయితేనేమి, తర్వాత ఐటీకి సంబంధించినటువంటి వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి దాని మీద కూడా కేబినెట్లో చర్చించనున్నారు. ఈ ఎవరెవరైతే కనుక ఈ గతంలో లబ్ధి చేకూరని వర్గాలు ఏవైతే ఉన్నాయో వారికి లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకోవాలంటే ఇదివరకే చంద్రబాబు నాయుడుకు సంబంధించిన అజెండా ఏదైతే ఉందో నిరుద్యోగ భృతి అయితేనేమి, దానికి సంబంధించినటువంటి ఎటువంటి విధి విధానాలు చేయాలి అనే దాని మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. అంతేకాకుండా రైతాంగానికి సంబంధించి ఏ విధంగా రైతులకు ఆకట్టుకునే విధంగా ముందుకెళ్లాలి ప్రభుత్వము, గత ప్రభుత్వంలో ఏ అంశాలైతే నిర్లక్ష్యం చేశారనే దాని మీద, తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దానికి సంబంధించిన నిర్ణయం, తర్వాత ఏ విధంగా ఈ వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఆర్థికంగా ఎంత బర్డెన్ అవుతుంది, వీటన్నిటిని కూడాను దానికి సంబంధించినటువంటి నివేదికను తయారు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీటన్నిటి మీద ఏపీ కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్ ఫర్ ద అప్డేట్స్. ఏపీ కేబినెట్ భేటీ జరగబోతోంది. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు నిర్ణయంతో పాటు సూపర్ 6 ఎన్నికల హామీలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఏపీలో పెన్షన్ల పెంపు నిర్ణయం, డీఎస్సీ ఉద్యోగాల భర్తీ వంటి అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. వాలంటీర్ వ్యవస్థపై విధి విధానాల ఖరారు, వేతనాల పెంపు వంటి అంశాలు కూడా చర్చించనున్నారు. దీంతో పాటు పోలవరం నిర్మాణంపై భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, చెప్పండి, అంటే తొలి కేబినెట్ భేటీలో కేబినెట్ మంత్రులందరూ కూడా ఆమోదముద్ర తెలపాల్సిన అవకాశం ఉంది. అయితే ఆమోదముద్ర తెలిపిన తర్వాత పరిస్థితి ఏంటి? ఆర్థిక అంశాలు చర్చకు వచ్చే ఛాన్స్ ఉందా? సుమిత్ర, కొత్త ప్రభుత్వం ఇప్పుడే కొలువు తీరింది. ఈ నేపథ్యంలోనే మొదటి కేబినెట్ కూడా 24వ తారీఖు ఉదయం 10 గంటలకి సమావేశం అవబోతుంది. ఇప్పటికే అనధికారికంగా మంత్రులతో ఒక సమావేశం చంద్రబాబు నిర్వహించారు. వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, శాఖల పట్ల ఎట్లా పట్టు సంపాదించుకోవాలి, శాఖల్లో ఉన్న పరిస్థితుల గురించి తెలుసుకోవాలని కూడా వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు హితబోధ చేశారు. అయితే 10వ తారీఖును కూడా ఇదే విధంగా మంత్రివర్గ మొదటి సమావేశం, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక విధ్వంసం జరిగింది, విధ్వంస పాలన జరిగిందని చెప్పి ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ శాఖల్లో జరుగుతున్న పనితీరు కావచ్చు, ఆ శాఖల్లో ఈ 5 సంవత్సరాలు ఏం జరిగిందనే అంశాలకు సంబంధించి ఒక కీలకంగా కొన్ని అంశాలు బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా రాష్ట్రం 12 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్పి ఏదైతే టీడీపీ నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలి, ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి, అదేవిధంగా కూటమి ఎటువంటి హామీలు ఇచ్చింది, హామీల అమలుకు ఏం చేయాలి, కేబినెట్లో నిర్దిష్టమైన అంశాలు చర్చకు వస్తారు. కేబినెట్ మంత్రుల సలహాలు కూడా తీసుకొని కొన్ని నిర్ణయాలు కూడా
తీసుకోబోతున్నారు. అదేవిధంగా కొన్ని గత ప్రభుత్వ నిర్ణయాలను, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కావచ్చు, ప్రభుత్వ ఆదాయాన్ని దోపిడీ చేశారు, దానికి సంబంధించి కూడా కొన్ని కేబినెట్ సబ్ కమిటీలు వేసి వాటిలో జరిగిన వాస్తవాలను వెలికి తీయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని కమిటీలు కూడా, కేబినెట్ సబ్ కమిటీలు కూడా ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జరిగిన ఆర్థిక దోపిడీని అరికడితేనే ఈ కూటమి చేసే కార్యక్రమాలు కావచ్చు, పలు కార్యక్రమాలు సూపర్ 6 పేరుతో ప్రజలకి కొన్ని హామీలు ఇచ్చింది, అవన్నీ కూడా అమలు చేయాలి. ప్రభుత్వ ఆదాయానికి ఎవరు గండి కొట్టడానికి వీల్లేదు. ఆదాయాలు పెంచుకుంటేనే ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా అందించడానికి ఎటువంటి ఆంక్షలు లేకుండా వీలవుతుందని ఈ ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే మొదటి కేబినెట్ లో అన్ని అంశాలు, గత ప్రభుత్వంలో జరిగిన అన్ని అంశాలు కూడా మాట్లాడే అవకాశం ఉంది. అదేవిధంగా కేబినెట్ సబ్ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏదైతే అధికారులకు సంబంధించిన ట్రాన్స్ఫర్లకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలోనే ఎక్సర్సైజ్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా కేబినెట్ లో మంత్రులతో చర్చిస్తారు. అదేవిధంగా కొన్ని వర్గాలకు కొన్ని హామీలు ఇచ్చారు. ఉద్యోగ సంఘాలు కూడా హామీల అమలుకు సంబంధించి కూడా కేబినెట్ లో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో పెద్ద ఏదైతే ఒక చర్చనీయాంశంగా మారింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో ప్రజానీకం ఉన్నారో వారి ల్యాండ్ వారికి దక్కకుండా పోతుందనే ఆందోళన పేద ప్రజలు కావచ్చు, మధ్యతరగతి ప్రజలకి ఒక భయం అయితే పట్టుకుంది. వారికి భరోసా కల్పిస్తూ ఆ కూటమి నేతలు చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు ప్రజలకి హామీ ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను పూర్తిగా రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను పూర్తిగా రద్దు చేస్తామని కూడా చెప్పబోతున్నారు. దానికి సంబంధించిన నిర్ణయం కూడా తీసుకున్నారు. అదేవిధంగా వివిధ వర్గాలకు ఏదైతే పోలీసులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వారికి సంబంధించిన అనేక ఇబ్బందులు పడుతున్నారు. 5 సంవత్సరాలు కూడా వారికి కావలసిన సౌకర్యాలు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆ ఫలాలేవి కూడా అందలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించి ఒక కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ముందుగా 5 సంవత్సరాల పాలన, విధ్వంస పాలన పట్టాలెక్కించాల్సిన అవసరం ఉంది. ఆ విధ్వంస పాలన పారద్రోలి ప్రజారంజక పాలన ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కొన్ని కీలక నిర్ణయాలు అయితే కేబినెట్ లో ముందు పెట్టబోతున్నారు. మొదటి కేబినెట్ కాబట్టి కొన్ని అంశాలు ఆయన స్పష్టంగా చెప్తారు. మంత్రులకి జాగ్రత్తలు కూడా చెప్పబోతున్నారు. ఎందుకంటే 15 మంది మంత్రులు కొత్త వారు ఉన్నారు. వీరందరూ కూడా కొన్ని లక్ష్యాలు, కొంతమంది పాతవారు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వ లక్ష్యాలు కావచ్చు, ఏ అంశాలు ప్రధానంగా ముందుకు తీసుకెళ్లాలనేది కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఎందుకంటే 21, 22న ముందుగా అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అవుతుంది, స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది. కాబట్టి తర్వాత కేబినెట్ లో చర్చించబోతున్నారు. అదేవిధంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కూడా నెక్స్ట్ మంత్ లోపు పెట్టాల్సి ఉంటుంది. ఈ అన్ని అంశాలు, ఆర్థిక అంశాల గురించి ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో అధికారులే ఏదైతే ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనే సర్వనాశనం చేసింది, అధికారులే దానికి కీలక బాధ్యతల్లో ఉండటం అనేది క్షమించరాని నేరమని ఈ ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. అందుకని వారి పట్ల ఏదైతే ఆర్థిక విధ్వంసానికి ఎవరైతే కారకులయ్యారో ఆ అధికారుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా చంద్రబాబు గత ప్రభుత్వంలో ఎవరెవరు ఏ బాధ్యత తీసుకొచ్చారు, ఏ విధంగా ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టారో వారిని ఎవరిని కూడా ఉపేక్షించలేదనే ఒక మెసేజ్ అయితే ఈ ప్రభుత్వం ఇస్తుంది. దీనికి సంబంధించి కూడా కేబినెట్ లో కొన్ని కీలక నిర్ణయాలు అయితే ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ఖజానాని విధ్వంసం చేశారు. ఈ ఖజానా నింపుకునే కార్యక్రమం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ధనమంతా కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళింది. ఇదంతా ప్రభుత్వానికి తీసుకొచ్చి రాష్ట్రంలో ప్రజలంతా సుఖశాంతులతో ఉండేట్టు, ఉద్యోగ వర్గాలు సంతోషంగా ఉండేట్టు చేయాలని ఈ కూటమి ప్రభుత్వం అయితే కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలోనే పలు కీలక నిర్ణయాలు అయితే కేబినెట్ లో తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తూ ఉన్నారు.